Hey guys, welcome back to my channel. So today's video వచ్చేసి చందువా చేపల ఇగురు. సండే అని మా హస్బెండ్ చందువా చేపలు తీసుకొచ్చారు. లిటరల్లీ ఫస్ట్ టైం గైస్, నాకు అస్సలు రాదు. అసలు దీని గురించి నాకు కొంచెం కూడా ఎలా కుక్ చేయాలి ఏంటి అనేది నాకు అసలు ప్రాసెస్ తెలీదు. సో తెచ్చారు, క్లీన్ చేసేసి ఇచ్చారు నాకు. అది నేను యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. ముందుగా ఈ చందువా ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ఆయిల్ కూడా వేస్తాను. వేసుకొని ఆ క్లీన్ చేసినటువంటి ఫిష్ని మనం మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. అదిగోండి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఆ విధంగా మ్యారినేట్ చేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలన్నమాట. ముక్కకి కూడా ఉప్పు, కారం అంతా మంచిగా పట్టేలాగా చూసుకోవాలి. ఉప్పు అనేది తక్కువగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చందువా చేపలు కొద్దిగా సముద్రం చేపలు కదా, ఉప్పగా ఉంటాయి కాబట్టి నేను లైట్గా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ముక్కకి అంత మంచిగా పట్టించేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇంకా చూసారా, అంతా మంచిగా పెట్టేశాను. సో ఆ విధంగా అన్నమాట పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా అంటే నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా, సో ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఆయిల్ మంచిగా ఫ్రై అంటే హీట్ అయింది. ఇందులో నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలని పేస్ట్ లాగా చేసుకున్నాను. ఆ పేస్ట్ అనేది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకుంటున్నాను, ఉల్లిపాయ పేస్ట్ అనేది. సో మంచిగా ఈ ఆనియన్ పేస్ట్ మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఫ్లేమ్ అనేది కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అడుగంటకుండా ఉంటుంది. దగ్గరగా ఉండి మీరు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అవి సన్నగా ఘాటు పెట్టుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకుని అందులో వేసుకున్నాను. సో తర్వాత వచ్చేసి అలాగే ఫ్లేమ్ అదే సిమ్లో ఉంచేసాను. నేను నిదానంగా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఫస్ట్ టైం కదా, నాకు కూడా ఎలా వస్తుందా అని టెన్షన్గా ఉంది. అందుకే దగ్గరే ఉండి కూర కంప్లీట్ అయ్యేంత వరకు అలా నిలబడి వంట చేసుకుంటూ ఉన్నాను, దగ్గరగానే ఉండి. ఇప్పుడు అది మంచిగా ఫ్రై అయిపోయింది, ఆనియన్ పేస్ట్ అండ్ పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నానంటే కొద్దిగా ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, చెక్క, లవంగాలు కలిపి నేను మిక్సీ పట్టుకున్నాను, మసాలా పేస్ట్ అనేది. సో ఆ మసాలా పేస్ట్ని కూడా ఇందులో నేను వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా మిక్స్ అయిపోవాలి, పచ్చివాసన పోవాలి. సో దోరగా ఫ్రై చేసుకోండి, మంచిగా అడుగంటకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో అది అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారా, ఆయిల్ కూడా మంచిగా బయటకు వచ్చేస్తూ ఉంది. నా రా స్మెల్ అనేది కూడా పోతుంది. ఇప్పుడు ఇంకొకసారి అదంతా కూడా తిప్పేసుకుంటూ ఉండాలి. సో ఆ విధంగా ఇందులోకి నేను 2.5 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఉప్పు కూడా పసుపు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు అనేది అయితే నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదు, ఎందుకంటే లాస్ట్లో యాడ్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఈ పేస్ట్లో వేయట్లేదు. ఇప్పుడైతే ఓన్లీ కారము, పసుపు అంతే. ఈ 2 వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుంటూ ఉంటాను. ఆ పచ్చివాసన అంతా పోవాలి వీటిలో. ఈ మసాలా పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత మనం యాడ్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ అనేది ముందు ఉంటుంది. సో చూస్తూ ఉండండి. సో ఇదన్నమాట, చూసారా, మంచిగా ఫ్రై అవుతూ ఉంది పేస్ట్ అనేది. ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంది, ఇంకా రావాలి. అలా వెయిట్ చేస్తూ ఉన్నాను. అదిగోండి ఆయిల్ అనేది బాగా వచ్చేస్తుంది, ఆ రా స్మెల్ కూడా అంతా పోయింది. ఈ టైంలో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, చందువా చేప ముక్కలు ఉన్నాయి కదా, సో వాటిని వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ అంతట్లో కూడా. మెల్లమెల్లగా వేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కటిగా. అదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఆ గరిటె తీసుకుని కిందకి పైకి ఊరికే అలాగా ఆ ముక్కలన్నిటిని కూడా ఆ మసాలా పేస్ట్లోకి
కదుపుతూ ఉండండి. ఇదేంటంటే నార్మల్ చేపల్లాగా మెత్తగా లేవి ముక్కలు, కొంచెం హార్డ్గానే ఉన్నాయి. అలా అని మరీ స్పీడ్గా తిప్పకుండా కొద్దిగా జెంటిల్గా తిప్పితే బాగుంటుంది, మరి విరిగిపోకుండా ఉంటాయి. మామూలు చేపలైతే ఊరికే విరిగిపోతాయి కదా, అందులో మనం గరిటె పెట్టకూడదు అంటారు. సో ఇవైతే అలా లేవు, కొంచెం గట్టిగానే ఉంది ఈ ముక్క అనేది. సో అలాగా ఉంచేసాను. ఆ మసాలా అంతా పడుతుందని ఆ ముక్కలన్నిటిని వేసుకుని ఒకసారి తిప్పుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలాగ ఉంచేసేయండి. అదిగోండి 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే సో మంచిగా ఆ మసాలా అనేది పట్టేసింది. సో ఈ టైంలో ఏంటంటే గరిటె పెట్టకుండా ఉండాలి అనుకుని నేను ఇలా ఊరికే టర్న్ చేద్దామని చూశాను. బట్ మసాలా పేస్ట్ కదా, అంత ఈజీగా ఇది అవ్వలేదు. అందుకని ఒక్కసారిగా మళ్ళీ ముక్కలను ఒకసారి అలా టర్న్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇటువైపుకి. సో ఆ విధంగా టర్న్ చేశాను కదా. ఓకే, ఈ టైంలో ఏంటంటే మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. అదిగోండి ఆ విధంగా ఒక్కొక్కటి ఆ చేప ముక్కల్ని నేను టర్న్ చేసేసాను. చేసిన తర్వాత మనకి ఇగురు కదా చేస్తాము, సో ఇగురికి సరిపడినంత వాటర్ అనేది నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. వాటర్ అనేది పోసిన తర్వాత ఈ విధంగా ఒకసారి మొత్తం కూడా కలపాలి. జాగ్రత్తగా పట్టుకొని ఆ క్లాత్తో జాగ్రత్తగా పట్టుకొని కలుపుకోండి. నాకులాగా ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే ఇంకా కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి. సో ఇప్పుడు ఇందాక మనం అడ్జస్ట్ చేసేలేదు కదా సాల్ట్ అనేది, ఇప్పుడు నేను చూస్తున్నాను ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు వేసున్నాను ఉప్పు అని, నేను మళ్ళీ వేయలేదు. ఎలా ఉందని చూశాను, నాకు తగ్గింది ఉప్పు. అందుకని ఇప్పుడు ఒక 2.5 టేబుల్ స్పూన్స్ అనేది సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో వేసుకున్న తర్వాత సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. సో ఆ విధంగా కలుపుకొని చూసారా బబుల్స్ వస్తూ ఉంది. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ అనేది మనం మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండండి. సో ఆ విధంగా ఉడుకుతూ ఉంది. నేను మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూస్తూ ఇదిగోండి ఈ విధంగా తిప్పుతూ చూసుకున్నాను, మళ్ళీ అడుగంటుతుందేమో అని ఒక ఇదితో చెక్ చేసుకుంటూ ఉన్నాను. సో అదిగోండి అలా తిప్పాలి. మళ్ళీ మూత పెట్టేశాను. సో మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంది. సో ఇంకా నాకు కాసేపు ఉడకాలి అనిపించింది. ఒక్కొక్కసారి తిప్పేసుకొని వాటర్ పోసాం కదా, అదంతా కూడా మనకి చిక్కగా అయ్యేంత వరకు మనం ఇగురికి ఎంత సరిపడుతుందో గ్రేవీ టెక్స్చర్ రావాలి కాబట్టి నేను అంతసేపు ఉంచుకున్నాను. సో బాగా చిక్కపడింది అనిపించింది నాకైతే. ఇంకొక కొద్దిగా సేపు ఉంచుకొని సిమ్లో పెట్టేసేసి చూస్తే ఇదిగోండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. అండ్ నేను కొద్దిగా కొత్తిమీర అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. అదనమాట, రెడీ అయిపోయింది మన చందువా చేపల ఇగురు రెడీ. సో ఇది వచ్చేసి టేస్ట్ ఎలా ఉందో మా హస్బెండ్ తినేటప్పుడు తీస్తాను, అప్పుడు ఆయనే చెప్తారు. సో అది వేస్తా ఉన్నాను కూర. అది మెల్లగా వేస్తున్నాను, ఎలా వచ్చిందో చెప్తారు. మీరే వినండి. బాగుంది. ఎలా వచ్చింది? బాగుంది. కూర బాగుందా? ఫస్ట్ టైం కదా, ఎలా వచ్చింది? అలా ఉందంట, బాగుంది అన్నారు. లిటరలీ గైస్ ఈవినింగ్ వరకు చెప్తూనే ఉన్నారు కూర బాగుంది అని. సో అది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.